కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశిస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న 30వ కథ సంతోషం. విన్నాం మరి. కథ పేరు సంతోషం. అవంతిపురాన్ని పరిపాలిస్తున్న జయసింహుడు దసరా పండుగ సందర్భంలో కాళికా దేవి ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. దేశ విదేశాల నుండి కవులు కళాకారులు అవంతిపురం చేరుకున్నారు. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్నంలో నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనాలు చేస్తూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాజు కళాకారులు చేసిన నృత్య, నాటక, భాగవత ప్రదర్శనలు తిలకించి ఆనందించాడు. అందులో పాల్గొన్న కళాకారులకు రాజు సన్మానాలు చేశాడు. నగదు బహుమతులిచ్చి గౌరవించాడు. కవులు మాత్రం మనస్తాపం చెందారు. మహారాజా, సన్మానాలు బహుమతులు కేవలం కళాకారులకేనా? మా కవులకు ఏమాత్రం లేవా అని ప్రశ్నించారు. అలాగే సన్మానం చేస్తాను, అయితే నన్ను సంతోషపెట్టాలి. నన్ను సంతోషపెట్టిన కవికి 1,00,000 వరహాలు ఇచ్చి సన్మానం చేస్తాను. అక్షర 1,00,000 గెలుచుకోండి అని జయసింహుడు ప్రకటించాడు. కవులు ఉత్సాహభరితులయ్యారు. ఒక్కొక్క కవి సభలో ప్రవేశించి తమ పాండిత్యం ప్రదర్శించసాగారు. మహాభారతంలో ఘట్టాలు, రామాయణంలోని సంఘటనలు, భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ పద్యాలు అల్లి వినిపించారు. పద్యాలు అల్లి ఆలపించారు. కొందరు శృంగార రసభరితమైన పద్యాలు అల్లి రాజును సంతోషపెట్టాలని ప్రయత్నం చేశారు. ఎన్ని విధాల తమ పాండిత్యాన్ని ప్రదర్శించినా రాజుకి సంతృప్తి కలగలేదు. ఆయన ముఖంలో సంతోషం ఛాయలు కనిపించనేలేదు. మహాకవులారా, మీరెవరూ కూడా మీ పాండిత్యంతో సంతోషింప చెయ్యలేదు అని ప్రకటించడానికి విచారిస్తున్నాను అన్నాడు మహారాజు. కవులు నిరుత్సాహపడిపోయారు. తమలో ఏ ఒక్క కవికైనా అక్షర 1,00,000 దక్కి ఉంటే సంతోషించేవాళ్ళం కదా అని అనుకున్నారు. అసలు మహారాజు ఎంత సాహిత్య పఠనం చేసినా సంతోషించలేకపోవడానికి కారణం ఏమిటి అనే ఆలోచనలో పడిపోయారు. అసలు జయసింహుడికి రసహృదయం లేదా అని సందేహంలో మునిగారు. అప్పుడు వృద్ధకవి పరమేశ్వర శాస్త్రి సభలోకి ప్రవేశించాడు. ఆయనకి 90 ఏళ్లు. ఎన్నో గ్రంథాలు రాసిన లబ్ధ ప్రతిష్ఠుడు. వృద్ధాప్యంలో సాహిత్య సృష్టి చేయలేక మానేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాజుని సంతోషపెట్టిన వాడికి అక్షర 1,00,000 ఇస్తాడంటే విని ఓపిక చేసుకుని ఆ వేడుక చూడ్డానికి వచ్చాడు. ఆ 1,00,000 ఎవరినీ వరించకపోవడం చూసి విచారపడ్డాడు. మహారాజా, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను, అనుమతించండి అని అభ్యర్థించాడు. సరే కానివ్వండి అన్నాడు జయసింహుడు. యువ కవులమైన మన వల్ల కాని పని ఈ వృద్ధుడి వల్ల అవుతుందా అని కవులు ఎగతాళి చేశారు. పరమేశ్వర శాస్త్రి జయసింహుడి పైన పద్యాలు చదవడం మొదలుపెట్టాడు. జయసింహ మహారాజా, తమరు దానంలో కర్ణుడు, పరాక్రమంలో అర్జునుడు, అందంలో మన్మథుడు. మీ వంశ చరిత్ర ఆచంద్ర తారార్కం భూమి మీద నిలిచిపోతుంది అంటూ మహారాజును వ్యక్తిగతంగా పొగుడుతూ కవిత్వ పఠనం సాగించాడు పరమేశ్వర శాస్త్రి. సభలోని రాజు బంధువులు, ఉద్యోగులు రాజు మెప్పు కోసం చప్పట్టు కొడుతూ హర్షం ప్రకటించారు. శభాష్ పరమేశ్వర శాస్త్రి గారు, మీ పాండిత్యం నన్ను ఎంతగానో సంతోషపరిచింది అంటూ జయసింహుడు అతనికి 1,00,000 వరహాలు బహుమతిగా అందించారు. రాజులను సంతోషపరిచేవి వ్యక్తిగత పొగడ్తలే తప్ప మరేవీ కావని యువ కవులు గ్రహించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి 30వ కథ సంతోషం విన్నారు. నిజమే, ఆ యువ కవులే కాదు, ఎవరైనా సరే ఎదుటి వాళ్ల వల్ల తమ పని అవ్వడం కోసం వాళ్ళని విపరీతమైన పొగట్టలతో ముంచెత్తడం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అందువల్ల వాళ్ళ పనులు తేలిగ్గా అవుతాయి. సహజంగా మన చుట్టూ ఉన్న సమాజంలో 100కి 90 మంది వ్యక్తులు పొగట్టలకి పొంగిపోయి అడిగిన వారికి పని చేసి పెట్టే బుద్ధిని కలిగి ఉంటారు. అలాంటి అవకాశాన్ని పరమేశ్వర శాస్త్రి గారు ఉపయోగించుకున్నాడు. బాగుంది కదా ఈ కథ. మళ్ళీ రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.